హాయ్ ఎవ్రీవన్. సో తమ్నేల్ చూస్తే మీకు అర్థమైంది కదా. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఉండవలసింది ఈమెయిల్ అకౌంట్ అనమాట. జీమెయిల్ అకౌంట్, గూగుల్ అకౌంట్ అనమాట. ఆ జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అసలు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అంటే ఏమేమి ఉండాలి, అంటే మన దగ్గర అర్హత ఏంటి అనే దాని గురించి నేను ఒక వీడియోలో చెప్పాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి చూడండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి అనేది ఆ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియో చూడండి. మీకు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరు గనక సబ్స్క్రైబ్ అవుతే గనక చాలా వీడియోస్, అంటే మీకు ఎడిటింగ్ ప్రాసెస్, థంబ్నెయిల్ క్రియేట్ చేయడము, యూట్యూబ్లో ఎలా గ్రో అవ్వడం అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఫెమినా డిజి వరల్డ్ బై స్వాతి దండి, ఇది నా టెక్ ఛానల్, ఫాలో అవ్వండి. సో లెట్స్ గో టు వీడియో. మనం జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ వీడియో వచ్చేసి జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. కమింగ్ వీడియో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ముందు వీడియో చూడండి, ఈ వీడియో చూడండి, నెక్స్ట్ వీడియో చూడండి, అప్పుడు మీకు ఛానల్ మీద గ్రిప్ వస్తుంది. ఓకే, లెట్స్ గో టు వీడియో. సో మనం ఇప్పుడు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు యూట్యూబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూపిస్తాను. నేను ఇప్పుడు ల్యాప్టాప్లో చూపిస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మొబైల్లో కూడా ఇలానే ఉంటుంది. క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే జీమెయిల్ అకౌంట్ ఉండాలి, జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే సో ఇక్కడ నేను యూట్యూబ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ youtube.com అని ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నాను నేను. చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇది నాది వేరే అకౌంట్ అనమాట. సో ఇక్కడ మనకు ఉంది చూసారా ప్రొఫైల్ సింబల్, ఆ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్విచ్ అకౌంట్ అని ఉంది. నాది ఇది ఆల్రెడీ నాది సెకండ్ యూట్యూబ్ ఛానల్, ఇది ఫెమినా డిజి వరల్డ్ బై స్వాతి దండి. ఫస్ట్ ఛానల్ వచ్చేసి స్వాతి స్మార్ట్ డిజిటల్ క్వీన్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తున్నాను కదా. స్విచ్ అకౌంట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ అకౌంట్ అని ఉంది చూసారా, యాడ్ అకౌంట్ ఇది. సో అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ ఈమెయిల్ అకౌంట్ ఉంటేనేమో ఇక్కడ క్లిక్ చేసి మీకు పాస్వర్డ్ ఇచ్చేసి స్టార్ట్ చేయొచ్చు. మీకు ఈమెయిల్ ఐడి లేదు, ఇప్పుడు నేను ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ అడుగుతుంది ఫర్ మై పర్సనల్ యూజ్ ఆర్ మై చిల్డ్రన్. ఇది చిల్డ్రన్స్ కోసం యూజ్ చేయాలనుకుంటున్నారా ఈ ఛానల్, లేదా అంటే బిజినెస్ కోసమా, మీ పర్సనల్ యూజ్ కోసమా అని అడుగుతుంది. సో ఇక్కడ మనం పర్సనల్ యూజ్ అని క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మనకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే మనకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. సో నా పేరు మీద అన్ని ఆల్రెడీ చాలా ఉన్నాయి, నేను వేరే వాళ్ళ కోసం అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. లేకపోతే ఓకే నేను ఇది చేస్తాను. ఓకే, సో ఫస్ట్ నేమ్ ఇస్తున్నాను. సో నేను నాకు ఏదైతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నానో అవి ఇచ్చేస్తున్నాను. నేను ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అంటున్నాను. నెక్స్ట్ అన్న తర్వాత ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, మంత్ ఇయర్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను అన్ని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ అన్ని ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఫీమేలా మేలా అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ అన్న తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇస్తుంది. ఈమెయిల్ అకౌంట్స్ ఏ ఐడి త్రూ ఉన్నాయో మీరు చూస్ చేసుకోండి అని అడుగుతుంది. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చింది. లేదా వద్దు మనకు అంటే థర్డ్ ఆప్షన్ క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని ఉంది. ఇక్కడ నేను క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని క్లిక్ చేశాను. పైన ఇచ్చిన నాకు నచ్చలేదు, అందుకే నేను క్రియేట్ అని అన్నాను. ఇక్కడ నాకు నచ్చిన ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఏదైతే ఇవ్వాలనుకున్నానో అది ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇచ్చిన తర్వాత అది అవైలబిలిటీ ఉంటే అది ఓకే, అవైలబిలిటీ ఉంది అని చెప్తుంది. ఇప్పుడు నేను పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి అంటే మన ఇష్టం అనమాట పాస్వర్డ్ పెట్టుకోండి.
ఇక్కడ పాస్వర్డ్ కన్ఫర్మేషన్ అడుగుతుంది మళ్ళీ. సో ఇక్కడ ఓకే అయిన తర్వాత ఇక్కడ యాడ్ రికవరీ ఈమెయిల్, ఇది మీరు రికవరీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వమంటుంది. ఇది అవసరం లేదు అనుకుంటే ఇది స్కిప్ చేయొచ్చు. ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకు ఈమెయిల్ ఐడి క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఏం ఈమెయిల్ ఐడి వచ్చిందో నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపించాను కదా. ఇలా అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అన్నాను నేను. నెక్స్ట్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అగ్రి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది, మనం అది అగ్రి చేస్తే ఇంకా అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. యా, ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్. ఇప్పుడు నేను ఎలా క్రియేట్ చేశాను అంటే డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ స్విచ్ అకౌంట్ అని చెప్పేసి అక్కడ అకౌంట్ క్రియేట్ చేశాను నేను. ఇది ఒక ప్రాసెస్. లేదా మీరు డైరెక్ట్గా gmail.comలోకి వెళ్ళి క్రియేట్ అకౌంట్ అంటే అప్పుడు అక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ అక్కడ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే మనకు మొబైల్ నెంబర్ అవన్నీ అడుగుతుంది. అది కూడా సేమ్ ప్రాసెస్. సో అది కూడా కుదిరితే నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మీకు ఛానల్ క్రియేట్ అయినట్టు. ఇక్కడ మీకు పైన ఎస్ సింబల్ ఉంది చూసారా, లోగో. ఇక్కడ మీకు ఛానల్ క్రియేట్ ఛానల్ అని ఉంది చూసారా. ఇక్కడ నేను ఇప్పుడు అకౌంట్ క్రియేట్ అయింది కానీ యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ కాలేదు ఇంకా మనకి. ఓన్లీ నేను జీమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూపించాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏం మెన్షన్ చేయాలి, ఎలా గ్రో అవ్వాలి యూట్యూబ్లో అన్నీ క్లియర్గా చెప్తాను. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఉండకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. సో నెక్స్ట్ వీడియో డిస్క్రిప్షన్లో కానీ ఛానల్లో కానీ చూడండి, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో ఇదైతే జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో క్లియర్గా ఉంది కదా. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. ఓకే, సో మీకు జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో గూగుల్ అకౌంట్ అర్థమైంది కదా. సో ఈ ప్రాసెస్లో మీరు ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో ఎలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, యూజింగ్ ఈ ఈమెయిల్ ఐడిని యూజ్ చేసుకొని ఎలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలో నేను మాత్రం చూపిస్తాను. నెక్స్ట్ వీడియో చూడండి. సో ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్లో వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ.